ప్రధానంగా నిన్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి నరేంద్ర మోడీ గారిని బడాబాయ్ అని చెప్పని గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పని ఏదైతే చెప్పినారో దాంతో పాటుగా మళ్ళా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ తన అబద్ధాలకు అంతు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలాడి కేసీఆర్ గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసినటువంటి ఒక వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. దీని ద్వారా ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఎంత పాథలాజికల్ లయర్ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజెప్పాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఇది నమ్మశక్యంగా ఉందా? ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసినానని చెప్పని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో తెలంగాణ సమాజం దయచేసి చెప్పండి. పాథలాజికల్ కంపల్సివ్ లయర్గా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద కాకమ్మ కబుర్లు చెప్పి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా గత ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుక్కతో ఒక గుండ్రాయి కడితే కూడా చక్కగా కాదన్నట్టుగా అదే అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఉద్యోగాలను కలుపుకొని 2 లక్షలు ఇస్తా అన్నారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు సృష్టించి మీరు నిరుద్యోగులకు అందజేస్తా అన్నారా? దయచేసి దీనికి సమాధానం చెప్పండి. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మొత్తం యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది. మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను గుర్తిస్తాం, లేదు కొత్తవి సృష్టిస్తాం, మొత్తం 2 లక్షలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పోస్టుల వారీగా క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అని చెప్పని దాంట్లో కూడా పెట్టినారు. అట్లా పెట్టినటువంటి ఒక మీరు ఇవాళ ఎందుకంటే సామెత ఉన్నది, ఏ దొడ్లో కడితేంది నా దొడ్లో ఇంత దాళదా అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉన్నది. కాళేశ్వరం 86 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పడావులో పెట్టాలనే కుట్ర చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి, ఇక చూసినవా కేసీఆర్ గారే ఈ పిల్లర్ల కుంగుబాటుకు బాధ్యుడు అని చెప్పని బట్టగాల్చి మీద వేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మరి ఇవాళ మీరు ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామో అని చెప్తా ఉన్నారో ఈ ఉద్యోగాలకు సృష్టికర్త ఎవరు చెప్తారా? దీని బాధ్యత ఎవరిది? ఇది కేసీఆర్ కాదా అని చెప్పని ఇలా సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.